వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి బజ్జీలను ఉఫ్ ఉఫ్ అని ఉదకని తింటే భలే ఉంటుంది కదా. వీళ్ళే అంతమందికి ఇలా ఇష్టం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. స్ట్రీట్స్లో బండి మీద దొరికే బజ్జీ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ చూసేయండి. ఒక బౌల్ తీసుకొని శనగపిండి 3 to 4 స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకోండి. క్రిస్పీనెస్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ పోసుకుంటూ మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బజ్జీకాయల్ని మిడిల్లోకి కట్ చేసి లైట్గా సీడ్స్ రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు దానికి స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్స్ వాము, 2 స్పూన్స్ శనగపిండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. అందులోకి కొంచెం చింతపండు గుజ్జు వేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో స్టఫ్ చేసి కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క బజ్జీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం. అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ బజ్జీలు రెడీ. మా చిన్నోడు నాకు ఇవ్వద్దు, కట్ బజ్జీ కావాలని అడిగాడు. చాలా సింపుల్ అండి. దీన్నే 2-3 పీసెస్ కట్ చేసి 1 minute ఆయిల్లో ఫ్రై చేసి తీసి పైన చాట్ మసాలా కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ పెద్దోడు నాకు ఉల్లిపాయ స్టఫ్డ్ బజ్జీ కావాలి అని అడిగాడు. ఆ బజ్జీని మిడిల్లో కట్ చేసి ఉల్లిపాయ స్టఫ్ చేసి కొంచెం ఉప్పు, కారం, నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. లాస్ట్లో పిండి మిగిలితే ఉల్లిపాయ వేసి పకోడీ చేశాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.